హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? బాలు ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళకి బట్టలు పెట్టి, మలేషియా నుంచి వచ్చారు కదా, ఆ దంపతులకు బట్టలు పెట్టి ఉన్నారు. ఈ లోపల వాళ్ళు అంటారు, ఏవండి మీలాంటి ఉత్తమమైన కోడలు మీకు దొరికింది, ఇలాంటి అమ్మాయి దొరకడం మీ అదృష్టం అండి అని అనేసరికి, ఏ అమ్మా నోట్లో ఏమైనా పడిందా, నీకే పడుంటుందిరా అని అంటూ ఉంటుంది. ఈ లోపల సరే అయితే వెళ్ళొస్తామండి అంటారు. ఈ లోపల నుంచుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి అలా అంటున్నారు, మా అమ్మ జోకులేస్తుందిలే మీనా అనే లోపల ఈ లోపల మన ఏంటి మీ రోహిణి ఏది అనని మన మనోజ్ అడుగుతాడు. ఈ లోపల రోహిణి శృతి ఇద్దరు వస్తారు. ఏమైంది రోహిణి, అదో పెద్ద కథరా, మలేషియా వాళ్ళు వచ్చేసరికి మీ ఆవిడకి పని నొప్పి వచ్చేసింది. సరే అయితే ఏమైంది, అసలు ఏమైందమ్మా, ఎలా ఉంది? ఏమీ లేదు మామయ్య, పన్ను ఉంటే తీయించేశారు అంతే, ఐస్ క్రీమ్ పెట్టాను తిను అంటే ఈ లోపల వెళ్ళిపోతారు ఎవరికాలు. మన మీనా బాలు మాట్లాడుకుంటారు. ఉన్న పలంగా అంత కొబ్బరి ముక్క తిన్న మనిషికి ఎలా నొప్పి వచ్చిందంటారు, నాకు ఇది డౌట్గానే ఉందండి అంటే ఈ లోపల మన శృతి వచ్చి, అప్పుడు వరకు అంత బొగ్గలా ఉంది కదా మీనా, అక్కడికి వెళ్ళాక ఏమీ లేదు, నేనేమి చేయించుకోనంది. వెంటనే నేనేం చేశాను అంటే హడావిడి పెట్టి పన్ను ఉందని చెప్పి పీయించేశాను అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు. అక్కడికి అలా వెళ్ళిపోతుంటే మన బాలు చూస్తూ ఉంటాడు. బాలు కార్ల దగ్గరికి వచ్చేసరికి ఒక ఫ్రెండ్ వస్తాడు. రేపు పొద్దున్న నేను దుబాయ్ వెళ్తున్నాను రా, మన కోసం డ్రింక్ తీసుకొచ్చాను రా అనేసరికి ఈ లోపల మీనాకు ఫోన్ చేస్తాడు. మీనా ఎక్కడున్నావు? అక్క వాళ్ళతో ఉన్నానండి. మీరు? నేను సాయంత్రం రావట్లేదు, నాకు చిన్న పని ఉంది. ఏంటి తాగుతున్నారా? తాగితే మటుకి ఊరుకోను అని చెప్తూ ఉంటుంది మన మీనా. అది కాదు మీనా, నేను వస్తాను కానీ నువ్వు నా కోసం వెయిట్ చేయకు, నువ్వు తినేసాయి అని చెప్తాడు. అయినా సరే మన మీనా ఏంటి మీరు తాగొస్తే మట్టుకి ఊరుకునేది లేదు అని చెప్తుంది. అదేం లేదు మీనా అంటాడు. కానీ తాగేసే వస్తాడు. మరి ముందైతే మటుకి చెప్తాడు, ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు బాగానే చెప్పావా, మన మీనాకి చెప్పావా, చెల్లెమ్మకి చెప్పడం ఏంట్రా, నేను డిమాండ్ చేస్తాను. నువ్వు డిమాండ్ చేస్తావు, నేను చెప్తే ఏమైనా అంటుందో, మా ఆవిడ ఊరుకోదురా, పుట్టింటికి వెళ్ళిపోతుంది, మా ఆవిడైతే నువ్వు వెళ్తావా అని అడుగుతుంది, మా ఆవిడైతే కొడుతుందిరా అని చెప్పేసి ఎవరికాళ్ళు చెప్పి, ఎలాగైనా మా ఫ్రెండ్ ఇలాగా దుబాయ్ వెళ్తున్నాడు, పార్టీ ఇస్తున్నాడని చెప్పేసి మన మీనాకైతే క్లారిటీ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటి దగ్గర మీ ఆయన మన మీనా వాళ్ళ అక్కలతో మాట్లాడుకుంటూ ఉంటే, మీ ఆయన తాగొస్తాను అని చెప్తున్నాడు, అసలు మా ఆయన అయితే తాగి చెప్పడు కూడా కనీసం, తెలుసా మీనా? అవునా అక్క అని అంటుంది. కానీ ఏదేమైనా తాగడం తప్పు కదక్క అంటుంది. ఈ లోపల మన మన శృతి వాళ్ళ రవి ఉన్నాడు కదా, రవి వాళ్ళ హోటల్లో మీటింగ్ జరుగుతుంది. ఆ హోటల్ మేనేజర్ ఉంటుంది కదా ఆమె కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. ఎలా దీన్ని డెవలప్ చేయాలి, ఎలాంటి మంచి పెట్టాలి, ఈవెంట్స్ పెడితే మన హోటల్ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్తూ ఉంటుంది. ఈ లోపల మన శృతి ఫోన్ చేస్తూ ఉంటుంది. అసలు నన్ను అయితే లెక్క చేయట్లేదు, నేనంటే అసలు నీకు ఇష్టం లేదు అనుకుంటూ గబగబా ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటుంది. అది చూసిన మేనేజరు, నీ పర్సనల్ కాదు, ఊరుకుంటున్నాను కదా అని చెప్పేసి నీ ఫోన్లు వస్తే మాట్లాడుకోవడానికి కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్, అది నీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను రవి అని అనేసరికి, ఓకే మేడం అని చెప్తే మంచి స్కిల్స్ అవి చెప్తూ ఉంటాడు. చెప్పిన తర్వాత ఒక 10 సార్లు ఫోన్ చేస్తుంది. నువ్వు ముందు స్విచ్ ఆఫ్ చేయి, లేకపోతే సైలెంట్లో పెట్టు అని చెప్తారు. ఇంతకీ శృతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎంతసేపు అయినా తీయకపోయేసరికి ఇంటికి వచ్చేసరికి దెబ్బలాడుతూ ఉంటుంది. ఏంటిది ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆఫీస్లో మీటింగ్ అవ్వకుండా ఇంకా అప్పుడే రాకపోయేసరికి, ఏంటి ఇంత లేటుగా వస్తున్నాడా, అసలు ఇంత లేటుగా రావడం ఏంటి, ఎప్పుడు అలా రాడు అని అనుకుంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి మన రోహిణి మనోజ్ ఇద్దరు పంటి నొప్పిగా ఉందా రోహిణి, మరి పన్ను తీస్తే నొప్పిగా ఉండదా, నాకు అలాంటిది వద్దమ్మోయ్ అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల నాకు చాలా నొప్పిగా ఉంది మనోజ్ అంటూ వెళ్తుంది. ఈ లోపల ఫోన్ వస్తుంది. అమ్మ రోహిణి, ఏంటి కరెంటు బిల్లు కట్టలేదు, అద్దె కట్టాలి కదమ్మా, ఈ నెల రెంట్ ఎంత లేట్గా పంపడం ఏంటి, ఇంకా అదేంటి అంటే, ఏంటి అసలు నువ్వు రోహిణి రెంట్ పంపడం ఏంటి, ఎవరికి రెంట్ కడుతున్నావు ఏంటి, అసలు నా ఫోన్ తీయడం ఏంటి మనోజ్, నువ్వు అసలు నా ఫోన్ తీసే అవకాశం నీకు ఎవరిచ్చారు అని అంటూ తిడుతూ ఉంటుంది. ఈ లోపల, అదేంటి రోహిణి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పుకుని నీ మాట నీకేదో చెప్తావేంటి చిరాగ్గా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈ లోపల బాలు ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చేసరికి, ఏంటండి తాగొచ్చారా,
నేను వెళ్ళిపోండి, నా ఫ్రెండ్సే బెటరు, నా మంచి అన్నీ కోరుకుంటా, అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అయినా నీ దగ్గర నేను ఉండను, నేను మేడెక్కేస్తాను అని చెప్పేసి మన బాలు తాగిన ఇదిలో మాట్లాడుతూ ఉంటాడు. ఏదేమైనా మీనా నేను మేడెక్కేస్తాను, ఎక్కండి, మీ నచ్చినట్టు చేసుకోండి అంటుంది. ఓ పక్కన రవి వచ్చేసరికి రవితో కూడా శృతికి గొడవ అవుతుంది. ఎంతసేపు నీకు హోటలు అవే తప్ప పెళ్ళాము ఏమీ ఆలోచన నీకేమీ ఉండదు కదా రవి అని తిడుతూ ఉంటుంది. ఇలా ముగ్గురు తిట్టుకుంటూ ఉంటారు. ఈ లోపల మన సత్యం గారు, ప్రభావతి, మనోజు, రవి, బాలు కూర్చుంటారు భోజనానికి. కూర్చుంటే మన మీనా తిడుతూ ఉంటుంది. ఏంటి ఏంటి అంత సీరియస్గా ఉన్నావు, నేను నన్నెందుకు అడుగుతారు, మీ అబ్బాయిని నోరిప్పమనండి అని అంటుంది. ఆడు ఏంట్రా నేనంత చులకనగా చేస్తుంది, ఏం జరిగిందిరా, నోరిప్పలేనంత పని ఏదైనా చేసుంటాడు అడగండి అనేసరికి మీనా అంది అంటే నోరిప్పలేనంత పని ఏదో చేసుంటాడు ప్రభావతి అంటాడు. ఈ లోపల మన రోహిణి వచ్చి ఏంటి అసలు ఈడున్నాడా, అసలు ఏమనుకుంటున్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నా, లక్షలు మింగేస్తాడు కానీ నోట్లోంచి మాట రాదా వీడికి, చిచ్చి నేను అసలు ఉండను ఇక్కడ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నీకేమైందిరా, నువ్వేం చేసావురా అని అంటూ ఉంటుంది. ఆ కాసేపటికి మన శృతి వచ్చి చిచ్చి వీడున్నాడా ఇక్కడ, ఏంటి అలాగా గెంజిలో ఈక తీసేసినట్టు అలా తీసేసేవేంటి, అది కాదు అడగండి, ఎదురుగుండా ఉన్నాడుగా నీ పాల డబ్బా, చెప్తాడు, హోటల్కి వెళ్ళి తింటాడేమో అనుకున్నాను, ఇలా కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండలేదు, అసలు ఏమైందే మీనా, ఏం జరుగుతుందే ఏమో నాకు అనవసరం, నాకు ఏమీ తెలీదు, తింటారా, నేను వండి పెట్టాను, మావయ్య మీరు తినండి, ఆయనకే పెడతావా నాకు పెట్టవా, ఆయనకే పెడతావా నాకు పెట్టవా అంటుందండి. ఇవాళ ఎపిసోడ్ ఇదే. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, ముగ్గురు కొట్టుకుంటున్నారు, ఈ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారనేది మనం ముందు ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.